రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నివారించడానికి టీకాల కార్యక్రమం మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వడ్డీ శ్రీధర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా జిల్లాలోని అన్ని పశు వైద్యశాలను పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 60% గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్ జరిగిందని, ఈ నెల 14వ తేదీ వరకు 90% వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈరోజు పెద్దాపురం మండలం దివిలి పశు వైద్యాలను, కిర్లంపూడి మండలం వీరవరం, భూపాలపట్నం, కిర్లంపూడి పశు వైద్యశాలను సందర్శించడం జరిగిందని, అలాగే పిఠాపురం మండలం మల్లం పశు వైద్యశాల, పెద్దాపురం ఏడీ కార్యాలయం పరిశీలిస్తామని, ఈ పరిధిలో వైద్యశాలకు జరిగే సేవలపై ఆరా తీస్తామన్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన 1962 సంచార వైద్యశాల వాహనం నడుస్తుందని, పశువుకు ఎక్కడైనా గాయమైనప్పుడు వాహనం అక్కడికి వెళ్లి సిబ్బంది చికిత్స చేస్తారని తెలిపారు. జిల్లాలోని పశు వైద్య సేవలకు మందుల కొరత లేదని, యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉన్నాయని, మందుల కొరతలు ఉంటే ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా నుంచి పశు వైద్యశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కిర్లంపూడి పశు వైద్యశాలకు ప్రహరీ గోడ ఎత్తు చేయడం, అలాగే గేటు ఏర్పాటు చేయవలసి ఉందని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో పశువులకు కాలికుంటు వ్యాధి రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టెక్నికల్ విఏఎస్ డాక్టర్ గిరీష్, కిర్లంపూడి పశు వైద్యాధికారి డాక్టర్ షేక్ జహంగీర్, మిగతా వైద్యులు వెన్న వినోద్, నహీం మరియు వెటర్నరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మన పెద్దాపురం ఏవేచ్కి సంబంధించి కిర్లంపూడి, పెద్దాపురం మండలంలో ఉన్న పశుశాలను సందర్శించడం జరిగింది. ఫస్ట్ మేము దివిలి హాస్పిటల్ని సందర్శించాం. దివిలి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించి రాజుపాలెంలో జరుగుతున్న ఫుడ్ అండ్ మౌత్ కార్యక్రమాన్ని ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి వాళ్ళకి తగిన సూచనలు, సలహాలు ఇచ్చాం. కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి, వ్యాక్సిన్ మనం పూర్తయ్యే వరకు కూడా ఫ్లాస్క్లోనే ఉండాలి, ఇమీడియట్గా లిఫ్ట్ చేసిన వెంటనే యానిమల్స్కి మనం ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. తర్వాత మనం వీరవరం హాస్పిటల్ సందర్శించడం, అక్కడ డాక్టర్ గారు, స్టాఫ్ అందరూ అందుబాటులో ఉన్నారు. అక్కడ సేవలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని రైతులు కూడా మన సేవలు కొనియాడారు. అదేవిధంగా భూపాలపట్నం హాస్పిటల్ కూడా సందర్శించాం. హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ గారు కూడా దీనికి సంబంధించి వ్యాక్సినేషన్, ఫిజికల్ వ్యాక్సినేషన్ కాదు, అదేవిధంగా ఆన్లైన్ వ్యాక్సినేషన్ కూడా మనం ఇమీడియట్గా కంప్లీట్ చేసి ఈ నెల 14వ తారీఖు మనం 90% రీచ్ అవ్వాలని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనం కిర్లంపూడి హాస్పిటల్ని సందర్శించాం. ఇంకా డాక్టర్ జహీర్ గారు, అదేవిధంగా పెద్ద స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు. వారు కూడా ఈ కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్, ఇది కంటేజియస్ డిసీజ్, తద్వారా మిగతా పశువులు కూడా వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మనకున్న 100% పశువులను అన్నింటినీ కూడా ఈ వ్యాధి రాకుండా కాపాడాలని వారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా రికార్డ్స్ కూడా వెరిఫై చేసాం. ఈ నెల 14వ తారీఖు మొత్తం మనం 90% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాల్సిందిగా వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా రికార్డ్స్, పేషెంట్ లిస్ట్, మిగతా గైనిక్ లిస్ట్ అన్నీ కూడా వెరిఫై చేసాం. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా అప్డేట్గా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడి నుంచి మేము మళ్ళా విజిట్ చేయాలని ఈరోజు కార్యక్రమంలో భాగంగా పెట్టుకున్నాం. తర్వాత పెద్దాపురం ఏవేట్స్కి వెళ్ళి ఈ గ్రామాల్లో ఏ రకమైన కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని ఏడీ గారి దృష్టిలో కూడా పెట్టి మిగతా ఈ కార్యక్రమం ముగించాలని ఈ డే టు డే యాక్టివిటీ. థ్యాంక్ యూ అన్న.